ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవాని. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని స్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు చాలామంది అడుగుతున్న ప్రశ్న ఏంటంటే, మాకు ముఖ్యంగా జాగ్రత్త చెప్పండి, 2026 సంవత్సరంలో ఎటువంటి విషయాలలో జాగ్రత్తగా ఉండాలి, ఈ ముఖ్యంగా ఇవి చెప్పండి. అదృష్టం ఎలాగో కలిసి వస్తుంది, బాగా కలిసి వచ్చి ఎలాగో వస్తాయి, మీరు చెప్పేశారు ఆల్రెడీ వేటి వల్ల కలిసి వస్తున్నాయి, కాకపోతే మెయిన్గా జాగ్రత్త చెప్పండి అని అడుగుతున్నారు. అయితే ఇక్కడ ఒక్కొక్క రాశిని బట్టి, ఒక్కొక్క లగ్నాన్ని బట్టి పాపగ్రహాలు ఎలా ఉన్నాయి, శుభగ్రహాలు ఎలా ఉన్నాయి, దాని మీద శుభ ఫలితాలు జాగ్రత్తలు చెప్పడం జరుగుతుంది. అయితే ఈ యొక్క అంశాలని చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఒక్కొక్కటిగా మనం తెలుసుకుందాం. కన్యవారికి కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ శని సప్తమంలో ఉన్నాడు, పెద్దగా ఇబ్బంది ఏమి ఉండదు. 6వ స్థానంలో రాహు కూడా మంచిదే ఈ సంవత్సరం. కాకపోతే ఏంటంటే శని సప్తమంలో ఉన్నాడు, మార్పులను ఇస్తాడు, ప్లేస్ చేంజెస్ ఇస్తాడు, దాన్ని మనం యాక్సెప్ట్ చేయాలి, తప్పదు. ఇక రెండో విషయం ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే పర్టికులర్గా ఈ యొక్క సమయంలో గుర్తుపెట్టుకోండి, ఈ సమయంలో 12వ స్థానంలో కేతు ఉన్నాడు అనే విషయం గుర్తుపెట్టుకోండి. ఈ 2026 సంవత్సరంలో ఇన్వెస్ట్మెంట్స్ చేసేటప్పుడు పర్టికులర్గా మంగళవారాలు ఆదివారాలు కాస్త చూసి చేయండి. ఇది ప్రధానంగా మీరు తీసుకోవాల్సిన జాగ్రత్త. ఇక రెండవది ఏమిటంటే దశమ గురువు మంచివాడు, దాని తర్వాత గురువు లాభంలోకి వస్తాడు, అది కూడా మంచిదే, గురువు మంచి ఫలితాలు ఇస్తున్నాడు. రాహు కూడా పరాక్రమాన్ని, శత్రువుపై జయాన్ని ఇస్తున్నాడు. సో డోంట్ వరీ. ఒకటి, మార్పును యాక్సెప్ట్ చేయాలి. రెండు, ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు ఈ జాగ్రత్త చూడాలి. అలాగే ఇక్కడ మనకి దీనివల్ల డేంజర్ ఉంది అనుకున్నప్పుడు శనివారాలు ఇటువంటి సాహసోపేతమైనటువంటివి చెయ్యకండి. సాహసం మంచిదే, కానీ కొన్నిసార్లు మనం చూసుకొని చేయాలి. ఎందుకంటే మనకి మహాభారతం, రామాయణంలో కనుక చూసుకుంటే కనుక రావణాసుడితో మేఘనాథుడితో యుద్ధాలు జరిగేటప్పుడు ఒకానొక సమయంలో జాంబవంతుడు, ఆంజనేయ స్వామి ఇలాంటి వాళ్ళు కూడా అక్కడి నుంచి ఫస్ట్ ఎస్కేప్ అయిపోతారు. అంటే ఈ రోజు మనది కాదు, రేపు చూసుకుందాం. కాబట్టి నేను అనేది ఏంటంటే, మనము ఆ రోజు మనకు కాదు అనుకుంటే ఆ రోజు మనం జాగ్రత్తగానే ఉండాలి. అది మనకు ఆంజనేయ స్వామి నేర్పినటువంటి ఒక పాఠం అనుకోండి. ఇక మీరు నిత్యము చేయవలసినటువంటి దేవతారాధన ఎక్కువగా ఉలవలు దానంగా ఇవ్వండి. కేతుగ్రహం దగ్గర దీపారాధన చేయండి. ఏదైనా గణపతి ఆలయానికి వెళ్ళి అక్కడ మీరు సేవ చేయండి. అలాగే సప్తమ స్థానంలో శని ఉన్నందుకు కొంత వివాహ ప్రయత్నాల విషయంలో కొంచెం 1-4 సార్లు ట్రై చేయాల్సి వస్తుంది. విసిగిపోకుండా ట్రై చేయగలిగితే ఖచ్చితంగా మీకు బాగుంటుంది, అందులో ఎటువంటి సందేహము లేదు. మరియు దీంతో పాటు మీరు వెంకటేశ్వర స్వామి ఆరాధన చేయండి, అన్ని విధాలా మీకు బాగుంటుంది. ముందుగా మేషరాశి వారిని చూసుకున్నట్లయితే ఇక్కడ మీకు ఏలిన నాటి శని నడుస్తుంది అనేటువంటిది ప్రతి ఒక్కరికి భయంగా ఉంటుంది. ఏమీ భయపడకండి, గుర్తుపెట్టుకోండి. ఏలినాటి శని అనగానే ఏదో అయిపోతుంది అని కాదు, స్లో అవుతాయి. కొంచెం మందుడు అంటారు శని భగవానుడిని. కాబట్టి మందస్థంగా నడుస్తూ ఉంటాయి, అంటే స్లో మూమెంట్. ఒక ప్రయత్నం 4 సార్లు చేయాలి. అయితే ఇక్కడ మరి జాగ్రత్త ఏమిటి అంటే, శని 12వ స్థానంలో ఉన్నప్పుడు ఇన్వెస్ట్మెంట్స్, షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ అసలు చేయకూడదు. లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ ఓకే. షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ చేసి షార్ట్ టర్మ్లో మనకి ఏదో మనీ వస్తుంది కదా అని ఎక్స్పెక్ట్ చేసి దానిలో తీసుకెళ్ళి డబ్బులు పెట్టి అది రాకపోవడం వల్ల అనవసరంగా ఇబ్బంది పడతారు. ఎటువంటి ఇన్వెస్ట్మెంట్స్ అయినా సరే 1-4 సార్లు ఆలోచించి చేయండి దయచేసి. ఎందుకంటే ఇక్కడ మీకు 12వ స్థానంలో శని భగవానుడు ఉంటే 5వ స్థానంలో ఆలోచన స్థానంలో కేతు ఉన్నాడు. చిత్ర విచిత్ర గ్రహం అంటూ ఉంటారు. కాబట్టి ఏదైనా ఒక విషయాన్ని మనం చేసేటప్పుడు ఏం కాదులే సరి చేసేద్దామని ఒక్కొక్కసారి తొందరపడి చేస్తూ ఉంటారు పంచమకేతు వల్ల. మరి పంచమకేతు వల్ల ఇంకా ఉండేటువంటివి ఏమిటి అంటే, ఎవరికైనా ఆటో ఇమ్యూనిటీ డిజార్డర్స్ కనుక ఉన్నట్లయితే ఆ యొక్క విషయంలో జాగ్రత్తగా ఉండండి. కొత్తగా ఎవరైనా స్నేహితులు పరిచయాలు అవుతున్నారు, అటువంటి విషయాల పట్ల కాస్త జాగ్రత్తగా ఉండండి. అలాగే మరొక విషయం ఏంటంటే, వీటితో పాటు మీరు పర్టికులర్గా ఏదైతే కొత్త స్నేహితులు, కొత్త ప్రేమ వ్యవహారాలు, అదేవిధంగా షేర్ మార్కెట్ జోలికి అస్సలు వెళ్ళకండి. పంచమ స్థానంలో కేతు ఉన్నప్పుడు షేర్ మార్కెట్ వలన ఎక్కువ ఇబ్బంది పడతారు.
మరి నా వర్కే అదండి, షేర్ మార్కెట్లో జాబ్ చేయడం వేరు, షేర్ మార్కెట్ నడిపించడం వేరు. కానీ షేర్ మార్కెట్ ఎందుకంటే ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ స్థానంలో శని ఉన్నాడు, ఆలోచన స్థానంలో ఆయన షేర్ మార్కెట్ స్థానంలో కేతు ఉన్నాడు. కాబట్టి మీరు చేయవలసింది ఏంటంటే ఎక్కువగా గణపతి ఆరాధన ఎక్కువగా చేయండి. గణపతిని ఆరాధించడము, కేతువు శని గ్రహాల దగ్గర దీపారాధన చేయడము. ఏళ్ళనాడు శని నడుస్తుంది కాబట్టి కాస్త ఎక్కువగా నిద్రపోవడం చేయకండి. యువకులైతే, ముసలి వాళ్ళు అంటే బాగా ఏజ్డ్ పర్సన్స్, చిన్నపిల్లలు, స్త్రీలు, అది వేరు, దట్ ఈస్ డిఫరెంట్ కేసు. పొద్దున్నే వాళ్ళు నిద్ర లేస్తారు పని కోసం, మళ్ళీ మధ్యాహ్నం పూట ఒక అరగంట సేపు పడుకుంటారు. కానీ ఒక 15 ఇయర్స్ నుంచి 55 ఇయర్స్ వరకు ఉండేటువంటి వాళ్ళు ఎప్పుడు కూడా నిద్రపోకూడదు మధ్యాహ్నం పూట పర్టికులర్గా. అలసిపోయామంటే రాత్రి నిద్ర లేదు, నైట్ డ్యూటీ చేసాం, దట్ ఈస్ డిఫరెంట్ కేస్. ఈ జాగ్రత్తలు తీసుకోండి, ఖచ్చితంగా మీకు బాగుంటుంది. మరియు మీరు ఎక్కువగా గణపతి, సూర్య భగవానుడి యొక్క ఆరాధన చేయండి. గోవులకి గోధుమ రవ్వ, గ్రాసము, బెల్లము తినిపించండి. అన్ని విధాలా మీకు బాగుంటుంది.